ఇప్పుడు మనం మంచి బండిని జాతర చేస్తున్నాం. అవునా నిజమా? అన్న అంటే జాతర అవరంతా జాతరలాగా ఉంటుంది. సో ఇది వచ్చి నార్మల్ లైట్ ఫిల్టర్ రావట్లేదా? నీకు గోల్డ్ ఫ్యాక్ ఫిల్టర్ తప్ప ఏ ఫిల్టర్ తెలియదు కదా. ఇది డ్రోన్ చిటికలే పిఎస్ పవర్ షిఫ్ట్. దేనికి వేస్తారు అవి? బండికి. నువ్వు సూపర్ రా. సో ఇది వచ్చేసి వరల్డ్స్ రిచెస్ట్. చెప్పక్క ఫాస్ట్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సపోజ్ నేను ఒక 180 స్పీడ్ లో వెళ్తున్నా, పక్కన రొనాల్డో వచ్చిండు. ఏం మాట్లాడుతున్నావురా? ఇది కటింగ్ ప్లేయర్ అన్నమాట. ఎప్పుడైనా పంచర్ అయితే తీసుకోవాలి. పంచర్ కటింగ్ ప్లేయర్ ఎందుకు సార్? అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్ర ఉన్నదారా? ఇక్కడ ఎమోషనల్ మ్యూజిక్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ బా. ఎవనివరా నువ్వు? ఇవన్నీ ఫినిష్ చేసి మరి ఇవేంటి? ఇది రైస్ కుక్కర్. అమ్మాయి ఏం టార్చర్. అది బైక్ వచ్చేసి 1336 రూపాయలు అయింది. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా ఆడికి వెళ్తా ఉన్నాం మేము బండి మీద. అది నువ్వు ప్రాపర్ గా చెప్పి నీకు ఇప్పించేస్తా సార్. రెయిన్ కోట్ ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. రూపాయ చందే సబ్స్క్రైబ్ కరో హాందే. నాకు అర్థం కాలేదు సార్. రికార్డ్ చేస్తాడు. ఫోర్క్ అంటే ఎక్కడ ఉంటుంది? అది ఫోర్క్ కదా. అది ఫోర్క్ మన 1 2 3 ఫోర్క్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. పొరపాటున ఇది వేసుకోవాలని ట్రై చేసినవి, వేసుకోవాలంటే ఏమైపోయిందో తెలుసా? ఇది నాశనం అయిపోయింది. నేను రేపటికల్లా ఎక్సర్సైజ్ లో రాకపోతే అరుస్తున్నాడు భయ్యుడు. హలో, వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్. సో తమ్నేల్ చూసారు కదా, మన మీ అమర్దీప్ ఒక కొత్త బైక్ కొన్నాడు. అమర్ కొంటే నీకేంట్రా అని కదా. బట్ ఒక ఆఫర్ ఏంటంటే మేమిద్దరం ఒక మంచి రైడ్కి వెళ్ళబోతున్నాం. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అది ఎంత కాస్ట్ అయింది, అండ్ కొన్నదానికంటే దానిపైన ఎక్స్ట్రా యాక్సెసరీస్ కోసం ఎంత ఖర్చు పెట్టాడు అనేది ఇప్పుడు మన వ్లాగ్ అనమాట. సో మాక్సిమం ఫైనల్లో మేము ఒక ట్రిప్ వెళ్ళి ఆ ట్రిప్ ఫుటేజ్ కూడా అప్లోడ్ చేయడానికి చూపిస్తాను. బట్ ఏదైనా సరే నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు ఒక ప్రోడక్ట్ ని కొనడం ఎంత ఇంపార్టెంట్, దాన్ని మెయింటైన్ చేయడం ఇంకా ఇంపార్టెంట్. సో మనకి ఏదైనా కార్ కానీ బైక్ కానీ తీసుకొని, దట్టు ఇది ఆఫ్ రోడ్ కాబట్టి, రేస్ బైక్స్ కాబట్టి మనకి ఖచ్చితంగా వాటికి బురద, దుమ్ము, ధూళి పడుతుంటది. సో కొన్నదానికంటే ఎక్కువ దాని సర్వీసింగ్ కి, దాని వాష్ కి అయిపోతుంది. కాబట్టి అదంతా లేకుండా చాలా తక్కువ ప్రైస్ లో అండ్ ఇంటి దగ్గరే మనం దాన్ని క్లీన్ చేసుకునే ఒక ఐటమ్, మీకు ఎగ్జైటెడ్ ఐటమ్ చూపిస్తా. అదేంటంటే అగారో హై ప్రెషర్ వాషర్ అన్నమాట. సో ఇంతకు ముందు చూపించిన ప్రోడక్ట్స్ కంటే కూడా ఇది చాలా స్పెషల్, బికాస్ దీంట్లో మనకి నిజంగానే హై ప్రెషర్ మెషిన్ అయితే ఇచ్చాడు. సో దీంట్లో మనకి ఇచ్చింది ఏంటంటే ఒక పైప్ ఇచ్చాడు. ఇదేంటంటే మనం వాటర్ బకెట్ లో వేసుకోవడానికి అండ్ పైప్ కనెక్షన్ ఇవ్వడానికి. అండ్ ఇది వచ్చేసి మనకి ఈ మెషిన్ కి ఫిక్స్ చేసుకోవడానికి. అండ్ ఇది మీ అందరికీ తెలుసు, ఫోమ్, మనకి ఏదైతే ఫోమ్ ఉందో, షాంపూ ఉందో అది దీంట్లో ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎక్స్టెన్షన్ పైప్, కొంచెం లెంత్ రావడం కోసం. ఇది మన మెయిన్ గన్. సో ఇది ఇంపార్టెంట్ చాలా. అండ్ వీటి గురించి కూడా దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అవన్నీ కూడా చెప్తాను. మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ఇది మెయిన్ అన్నమాట. సో ఇది చాలా వెయిట్ వచ్చింది బేసిక్ గా, బికాస్ ఎంత ప్రెషర్ తో అయితే వాటర్ వస్తాయో అదే ప్రెషర్ కి సంబంధించిన మోటార్ కూడా ఉండాలి. కాబట్టి అంత వెయిట్ ఉన్న మోటార్ ఇచ్చాడు, చాలా హెవీగా ఉంది ఇది. సో దీని ఇన్స్టలేషన్ ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోటార్ తో పాటు మనకి ఆల్మోస్ట్ 5 మీటర్ వైర్ ఇచ్చాడు అనమాట. సో ఎంత లాంగ్ డిస్టెన్స్ ఉన్న పవర్ సాకెట్ కైనా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా ఇదైతే మనకి ఆల్మోస్ట్ 7 మీటర్ ఇచ్చాడు. అండ్ చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది వైర్ ఇది, అంటే పైప్, వాటర్ పైప్. దీంట్లోంచే మనకి వాటర్ అనేది కన్జ్యూమ్ అవుతుంది అనమాట. సో దీని ఇన్స్టాలేషన్ చాలా ఈజీ. ఇక్కడున్న నాజిల్ కి ఈ పైప్ ని మనం ప్రెస్ చేసుకొని టైట్ చేసుకోవడమే. సో ఇది టైట్ అయిపోయింది. సో దీని ఎడ్జ్ ఉంది కదా, మనకి ఈ ఎడ్జ్ తీసుకొని ఈ గన్ కి ఈజీగా ఫస్ట్ దీంట్లో ప్రెస్ చేయాలి అండ్ దీన్ని టైట్ చేసుకోవాలి. మన గన్ రెడీ, ఇన్స్టాల్ చేసుకోవాలి. గన్ ప్రెషర్ పాయింట్ ఇదనమాట మనకి. సో ఇది టైట్ గా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్రెషర్ ని మనం
సో దగ్గరికి చేసుకోవచ్చు అండ్ దూరం చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనకి ప్రెషర్ అనేది ఫోమ్లో రావాలా ఎలా రావాలనేది ఇది కన్వర్ట్ అవుతుంటుంది అనమాట. సో దీన్ని ఈజీగా మనం ఇట్లా మూవ్ చేసుకోవచ్చు అనమాట. రెడీ అయిపోయింది. బట్ ఏంటంటే మనకి ఒకవేళ లెంత్ కావాలంటే కనుక ఈ పైప్ని టైట్ చేసుకొని ఈ ఎడ్జ్లో ఈజీగా ఫిక్స్ అయిపోతుంది అనమాట. అండ్ మనకు ఒకవేళ ఫోమ్ కావాలంటే కనుక దీన్ని అన్లాక్ చేసుకొని దీనికి ప్రెస్ చేసుకొని సో దీన్ని మనం ఆపరేట్ చేసుకుంటూ దీంట్లో ఫోమ్ని ఫిల్ చేసుకొని ఈ ఫోమ్ని డైరెక్ట్గా ఇట్లా ప్లగ్ చేసుకుంటాం అనమాట. సో ఈజీగా మనకి ఫోమ్ వాష్ కూడా అయిపోతుంది. వాటర్ పంప్ నుంచి కానీ బకెట్ నుంచి కానీ వేసుకోవాలంటే సెకండ్ పైప్ కావాలి కాబట్టి ఈ పైప్ని మనం ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఈ పైప్కి ఈ నాజిల్ని ఇలా పెట్టుకొని ఈ నాజిల్ని ఇట్లా పేస్ట్ చేసుకొని ఇది క్లోజ్ చేసుకోవాలి. లిడ్ ఫస్ట్ ఈ లిడ్ క్లోజ్ చేసుకొని ఇదేదైతే ఉందో ఎక్స్టర్నల్ది ఇది దీనికి ఫిక్స్ చేసుకోవాలి. ఇది టైట్ అయిపోయిన తర్వాత ఈజీగా దీంట్లో ప్రెస్ చేస్తే టైట్ అయిపోతుంది. ఇది ఫిక్స్ చేసుకొని ఈ ఎండ్ని మనం ఈ ఫుట్బాల్తో ఫిక్స్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఈజీగా బకెట్లో వేసేయటం. బకెట్ లేదు మనకి ట్యాప్ కి ఫిక్స్ చేసుకోవాలంటే ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చాడు. సో దీన్ని అన్లాక్ చేసుకొని దీన్ని ట్యాప్ కి ఫిక్స్ చేసుకొని లాక్ చేయాలి. లాక్ చేసుకొని యాజ్ యూజువల్ మనం దీన్ని అన్లాక్ చేసుకొని ఈ ఫుట్బాల్ వాడకుండా దీన్ని ఇక్కడ ప్రెస్ చేసుకొని అండ్ ఇందాక మనం చేసినట్టుగానే ఇక్కడ లాక్ చేసేసుకొని దీన్ని హ్యాపీగా మనం ట్యాప్ కి ఫిక్స్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్ గా ట్యాప్ కనెక్షన్ నుంచి మనకి వాటర్ వస్తుంది. కొన్ని రోజులుగా వాష్ చేయకుండా ఇలా డస్ట్ తో నిండిపోయిన నా కారు 10 నిమిషాల్లో ఇలా మారిందంటే బికాస్ ఆఫ్ అగారో హై ప్రెషర్ వాషర్ వల్ల. ఈజీగా ఇన్స్టాల్ చేసుకుని ఒకే ఒక బకెట్ వాటర్తో నేను ఈ ప్రెషర్ని యూస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్తో మొత్తం క్లీన్ చేసుకున్నాను. దాని తర్వాత ఫోమ్ని యూస్ చేసుకొని కార్కున్న ఎవ్రీ పార్ట్ కవర్ అయ్యేలాగా నేను ఫోమ్ని స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. పట్టుకోవడానికి కూడా చాలా తేలిగ్గా ఉంది అండ్ యూస్ చేయడానికి కూడా చాలా సింపుల్గా అనిపించింది. ఇమీడియట్ గా ప్రెషర్ని కంట్రోల్ చేస్తూ ఆ లాంగ్ పైప్ని యూస్ చేసుకొని కార్ అంతా వాటర్ వాష్ చేసేసుకున్నాను. టైర్స్, బంపర్, ఎవ్రీథింగ్ క్లియర్గా అయిపోయింది. డస్ట్ అంతా రిమూవ్ అయిపోయింది. నా కార్ ఇలా మెరవటం మొదలెట్టింది. సో దీని యూసేజ్ అయితే మీకు చాలా ఈజీ అనిపించింది కదా. నిజంగా ఇదైతే నాకు మనం ఒక 5 times to 6 times సర్వీసింగ్కి వెళ్ళి అక్కడ వాష్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో అంతే ఖర్చు అయింది. సో మనం ఇది ఒకటి కనుక ఇంట్లో పెట్టుకున్నాం అంటే హ్యాపీగా మనం వెళ్ళిపోయి ఏ ట్రిప్స్ కంటే ఆ ట్రిప్స్కి వెళ్ళిపోయి 1 day 2 days మనం సర్వీస్ సెంటర్లో కార్ వదిలేయాల్సిన అవసరం లేదు, బైక్ వదిలేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని అయితే నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. దీనికి సంబంధించిన లింక్ అదంతా కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. చాలా యూస్ఫుల్ అండ్ మీకు కూడా బాగా యూజ్ అవుతుంది అనుకుంటాను. కాబట్టి మీరు హ్యాపీగా వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అండ్ మన వ్లాగ్ విషయానికి వస్తే అమర్ అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాడు. అండ్ నాతో పాటుగా నేను మీ అందరి ఫేవరెట్ సన్నిగాడు అంటే ఆంటోనీ కార్తిక్ని తీసుకొని వెళ్తున్నాడు. వాడికి కూడా బైక్స్ అంటే పిచ్చి కాబట్టి సో అక్కడికి వెళ్ళి వాడికి అసలు ఎంత నాలెడ్జ్ ఉంది, వాడికి బైక్స్ గురించి ఎంత తెలుసు. అండ్ అమర్ అండ్ సన్నీ కాంబినేషన్ చాలా కామిక్ గా ఉంటుంది అండ్ ఫన్ జనరేట్ అవుతుంది. కాబట్టి వీడియో మిస్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ లవ్ యూ ఆల్. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఎక్కడి నుంచి డార్లింగ్ ఇది పార్సిల్? ఫ్యాంటసీ బాయ్. మామూలు ఫ్యాంటసీ కాదు, ఫ్యాంటసీ బాయ్. నేను ఒక రోజు వచ్చి మొత్తం పెద్ద బాస్కెట్ తీసుకొచ్చి ఎస్ సిరీస్ అన్ని వేసుకెళ్దాం అనుకుంటున్నా. వెనక నువ్వు ఇప్పుడు మనం మంచి బండిని జాతర చేస్తున్నాం. అవునా? నిజమా? జాతరలో ఉన్నది నువ్వు ఇప్పుడు జాతరలో కూర్చున్నట్టుగానే ఉంది. వెనక అంతా జాతర ఉంది. నిజంగా అన్న అంటేనే జాతర. ఎవరంతా జాతరలా ఉంటుంది. జాతర పార్టీలు సంథింగ్ యాంటిక్. సో ఇలా ఫిల్టర్స్, లైట్ కి ఫిల్టర్, అది లైట్ కి ఫిల్టరా? ఇది ఎల్లో లైట్ ఫిల్టర్ అంటే ఫాగ్ ఫిల్టర్ అంటుంది. సో ఇది వచ్చి నార్మల్ లైట్ ఫిల్టర్. రావట్లేదే సరే, నీకు గోల్డ్ ఫ్యాక్ ఫిల్టర్ తప్ప ఏ ఫిల్టర్ తెలియదు కదా. అదేంటి అది బ్లాక్ ఉందిగా? అది ఇంపార్టెంట్. ఇది వెలుగుతుంది. మొత్తం ప్రాపర్ గా ఫిట్టింగ్ అయిన తర్వాత చూస్తా. దాని వరకు వెలుగుతుందా?
2 different types. ఏంటి సన్ని అవి? సో ఫైనల్లీ 2025 లో వరల్డ్ ఫైనల్స్ విన్నర్ గా నేను సెలెక్ట్ అయ్యాను. ఏంటి వరల్డ్? అదే ఒక్కసారి చెప్పను బ్రదర్. ఇవన్నీ నాకు అమర్దీప్ గిఫ్ట్ గా ఇస్తుంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సరే నేను ఒప్పిస్తున్నా సన్ని, 100% అవన్నీ గిఫ్ట్కి ఇస్తాను నేను. ఓకే, నేను ఇప్పిస్తా అమ్మడితో. అవేంటో చెప్పు ఓపెన్ చేయకుండా ఒక్కొక్కటి. ఓకే చెప్తున్నా. ఈ గ్లౌజులు ఓపెన్ చేసే ఉంది కాదు, ఓపెన్ చేయకుండా అని చెప్పా. చదివి ఎవడైనా చెప్తాడు. ఫారెక్స్ సిల్క్ కన్వర్స్. ఏంటిది? కోస్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇది డ్రోన్. డ్రోన్ చిటికలే. పిఎస్ పవర్ షిఫ్ట్. ఏంటి సన్ని? పిఎస్ పవర్ షిఫ్ట్ దేనికి వేస్తారు అవి? బండికి. నువ్వు సూపర్ రా. సో ఇది వచ్చేసి వరల్డ్స్ రిచెస్ట్ చెప్పక్క ఫాస్ట్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మోటార్ ట్రావెలర్. దేనికి వేస్తారు అది? బైక్ బావా. బైక్ ఎక్కడేస్తారు సన్ని? ముందు ఇట్లా మనం చెప్పు. కూర్చునేది ఉంటుంది కదా, అది అనిపోతుంది కిందది. చెస్ట్ బోర్డ్. ఇది వచ్చేసి స్పెట్స్. రాకుండా ఇవి వచ్చేసి లొకేషన్ పెట్టుకుంటాం కదా. ఇది వచ్చేసి సపోజ్ నేను ఒక 180 స్పీడ్లో వెళ్తున్నా, పక్కన రొనాల్డో వచ్చిండు. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు డొనాల్డ్ గురించి మాట్లాడాలి, రొనాల్డో గురించి మాట్లాడు. ఇది తగులుతుంది. ఇది మన సెంట్ కొట్టుకోవాలన్నమాట. ఇంకా సో ఇవి వచ్చేసి స్పీకర్స్. ఇక్కడ మనం కెమెరా రికార్డ్ చేసినప్పుడు పెట్టుకుంటాం. ఇది కూడా ఇంకో సెంటు బాటిల్, అది అయిపోతుంది. తర్వాత షేవింగ్ బట్ ట్రిమ్మర్. ఇదిగో ఇది కటింగ్ ప్లేయర్ అన్నమాట. ఎప్పుడైనా పంచర్ అయితే తీసుకోవడానికి. పంచర్ కటింగ్ ప్లేయర్ ఎందుకు సన్ని? అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? బాగా నీకు తెలియదు, ఊరుకో. ఇది మూడోది. ఇది రాసుకుంటే చిన్న తెలుసు మాట. సో ఇవన్నీ అనమాట. ఇవన్నీ నాకు దాంట్లో ఒక గ్లౌజులు తప్ప మిగతా అన్ని నువ్వు చెప్పిన కరెక్ట్ కాదు, కానీ ఆ గ్లౌజులు నీకు ఇచ్చినా నీ చేతికి సరిపోవు. సరే బాగుంది అవుతున్నా. ఇక్కడ ఎమోషనల్ మ్యూజిక్ అండి. ఇచ్చాడు స్ప్రేతో అక్కడ ఎమోషనల్ కట్టే ఇప్పుడు ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ బా. ఎవనివరా నువ్వు? సో ఈ పప్పిని మనం ఇలా వెనకాల సీట్ లో కూర్చోబెట్టుకొని, ఇప్పుడు చీర ఉంటుంది కదా, చీర ఇట్లా అయ్యమ్మో చంపేశారా ఉన్నారు. అయ్యో చుట్టూరు కట్టుకొని వెళ్ళిపోవాలి. చీర ఎందుకు వచ్చింది మధ్యలో? సీటు బెల్ట్ వా. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడు ఒరిజినల్ కదా, ఇప్పుడు అవి ఏంటనేది ఇప్పుడు అమర్ చెప్తాడు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు. ఇవన్నీ ఫినిష్ చేసి మరి ఇవేంటి? ఇది రైస్ కుక్కర్. అమ్మాయి ఏం టార్చర్. రైస్ కుక్కర్ ఎందుకు వచ్చింది సన్ని? ఇప్పుడు ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు ఆకలేదా? ఇప్పుడు ఆయన కొన్నది ఆ బైకా ఆటోనా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఈ బైక్ వచ్చేసి 1330 రూపాయలు అయింది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా అది రైస్ కుక్కర్, కర్రీ వేసుకోవడానికి, కర్రీ బౌల్. ఇగో ఎప్పుడైనా మనకి బోర్ కొట్టింది అనుకో, లోపల స్విమ్మింగ్ పూల్ లో దిగినప్పుడు కలర్ స్పెట్స్ ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ ఎందుకు వచ్చింది మధ్యలో? ఆడికైనా వెళ్తాం అన్న మేము బండి మీద. ఇదేంటో చెప్పుకో. చెప్పులు అనుకుంటా. మా బావ మా అక్కని తీసుకుని వెళ్ళినప్పుడు. ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. ఓకే ఇది అదే సన్నీ, అది నువ్వు ప్రాపర్ గా చెప్పి నీకు ఇప్పించేస్తా సన్నీ. రెయిన్ కోట్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓపెన్ చేశాను సన్నీ, అది నీకు నిజంగా నేను ఇప్పుడు మాట్లాడి ఇచ్చేస్తున్నా సన్నీ, అది నీదే. ఫైనల్లీ వచ్చేసింది. అది నీదే సన్నీ, తెలుసు నాకు. నీ బాడీలో ఒక్క పార్ట్ పట్టినా అది నీకే. ఇలా వేసుకుంటా.
ఏట్రా ఎవరా మీరంతా పట్టిద్దా ఇలా పట్టుకుని వెళ్ళిపోతా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చెప్పక్క. యూ వాంట్ ఎడ్యుకేషన్ అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్తున్నా మలయాళం మరియు యాత్రికం రూపాయ చందే సబ్స్క్రైబ్ కరో హాందే. నాకు అర్థం కాలేదు సార్. ఏం నా పడుకోరా నువ్వెవరు తెలియరా నాకు ఒకడు రికార్డ్ చేస్తాను చెప్తాను. సరే ఫస్ట్ ఇది పైన నువ్వు చెప్పింది ఏంటి సన్నీ? అది నువ్వు చెప్పింది ఇది అదే బాబా. గోప్రో చెప్పాడు కాదు డ్రోన్ చెప్పాడు. ఇది జూమ్ ఏంటిది? చెప్తా డ్రోన్ గాలి ఎగరైతే డ్రోన్ కాదు, ఇది లైట్ అనుకుంటా. ఇక్కడ ఏమని రాస్తుందా? డ్రైవింగ్ లైట్. అంతే. సో ఇది ఏంటంటే నీకు డెవిల్ ఐ అంటారు దీన్ని. అంటే దీంట్లో 3 మోడ్స్ వస్తాయి. మామూలుగా నువ్వు స్పైట్ బీమ్ వేయచ్చు, హై బీమ్ వద్దు అనుకుంటే నీకు ఇలాగ డెవిల్ ఐలో ఉంటుంది లైట్. సో ఒక బల్బ్ లాగా నీకు అలా వెలిగి ఉంటుంది కంప్లీట్గా. దీన్ని 3 వేస్లో యూజ్ చేసుకోవచ్చు నువ్వు బైక్కి. నేను డ్రోన్ అన్నావు. వెరీ గుడ్ నాలెడ్జ్. ఇప్పుడు చెప్పు మళ్ళీ అదేందో. అదే డ్రోన్. సారీ దానికన్నా చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్. నైట్ టైమ్స్ ఎక్కువ హెవీ లైట్ బాగుంటుంది బైక్ కి. వచ్చేది బైక్ అనేది నీకు తెలిసిపోయేలా కాకుండా కొద్దిగా ఎక్కువ సోర్సెస్ ఆఫ్ లైట్ తో ఉంటుంది బండి. నీకు ఆఫ్ రోడ్కి వెళ్ళినప్పుడు ఇది ఓకే. ఇవన్నీ ఆఫ్ రోడ్కి దీనికి అంటే దీనికి కారు కూడా వాడుకోవచ్చు నువ్వు. ఎక్కడి నుంచి ఆఫ్ రోడ్కి కూడా వేసుకోవచ్చు మనం. ఇవి నార్మల్గా దొరకవు దీన్ని హెడ్జ్ అనేది. ఫస్ట్ నీ బ్లౌజెస్ నీ సైజ్ కాదు కాబట్టి దాన్ని ఏం చేయలేము. నేనేం చేయలేము. దీనికి ఏం చెప్పారు? నీ క్యాప్లు బా పైన ఇది ఏం రాశారు? ఫోర్క్ సీల్ కవర్స్. ఫోర్క్ అంటే ఎక్కడ ఉంటుంది? అది బా ఫోర్క్ కదా అది. ఫోర్క్ మన 1 2 3 4. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఫోర్క్ అంటారు. షార్ట్ ఆఫ్ సెలర్ ఫోర్క్ ఉంటుంది. ఓకే. ఫోర్క్ రా ఫుల్కా. దానికి యాంటీ రస్ట్ పట్టుకోకుండా దీనికి రస్ట్ పడుకోకుండా ఇలా వేస్తాం. చూడడానికి బాగుంటుంది. ఇదేంటండి ఏం చెప్తా? మా అక్క బావ వెళ్తున్నప్పుడు ఏదో చెప్పావు. ఇది పొల్యూషన్ రాకుండా పెట్టుకుంటాం కదా. చేతులు గ్లౌజ్ ఇది స్విమ్మింగ్ పూల్ లో దూకే గ్లాసులు కాదురా చూడాలి. దీన్ని వేసుకొని బైక్ మీద రైడ్ చేసేటప్పుడు నీకు ఎయిర్ పోకుండా కంట్లోకి ఎటువంటి డస్ట్ పార్టికల్స్ పడుకోకుండా స్పోర్ట్స్ ఇది. మనం డ్రిఫ్టింగ్ చేస్తాం. సో అప్పుడు వేసుకుంటారు అన్నమాట. కాసేపు నీకు వేస్తాయి. సైజ్ వాడి సైజ్ కాదు సార్. వేసుకోవచ్చు, లాగచ్చు. తాగిన తర్వాత మళ్ళీ నీకు లూజ్ అవుద్దేమో. నిలబెట్టు. ఇది బా మన లొకేషన్ అంతా మ్యాపింగ్. దీన్ని మౌంట్ రా, ఫోన్ మౌంట్ అంటారు. మనం కారులో పెట్టుకుంటాం. దరిద్ర కారు కొనుక్కున్నాం ఫోన్ స్టాండ్. ఇది కరెక్ట్ గా చెప్పాడు. బట్ అది వాడికి బైక్ లేదు కాబట్టి బైక్ ఉంది. ఇది క్రేజీ చెప్పాడు. సీట్ కింద పెట్టుకున్నారు. సీట్ కింద పెట్టుకున్నామంటే సీట్ లోకి ఎంత పెద్ద బొక్క పడుతుంది. ఖాళీ కూడా వస్తుంది పెనం. ఇది ఇంజన్ గార్డ్. కింద ఇంజన్ గార్డ్ వస్తుంది కదా. ఏది స్టోన్స్ కానీ కింద స్పీడ్ బ్రేకర్ ఏదైనా తగిలినా కొట్టుకున్నా నీకు ఇంజన్ ఏం కాకుండా ప్రొటెక్టర్ అండ్ స్పోర్టివ్ అల్యూమినియం ప్యానల్. ఫుల్ స్ట్రాంగ్ ఉంటుంది. పొరపాటున ఇది వేసుకోవాలని ట్రై చేసినావే, వేసుకోవాలంటే ఏమైపోయిందో తెలుసా? ఇది నాశనం అయిపోయింది. ఇది నా సైజ్ రా. ఎస్ లూజ్ అయిపోయింది. బాగున్నా చెప్తున్నావు తెలుసా? ఎస్ అని మేము వస్తాని నేను రేపటికల్లా ఎక్సర్సైజ్ లో రాకపోతే అరుస్తున్నాడు భయ్యుడు. చచ్చిపోయిండు. సిలిండర్ పెట్టాల్సి వస్తుంది. చెప్పినెస్ కూడా అదే. ఎస్ అంటే సిలిండర్. ఆర్మర్ ఇది. యాక్సిడెంట్ అయినా ఏం కాదు దాన్ని. మొత్తం నీకు ఏంటంటే కింద పడినా కానీ ఏదైనా కానీ ఫుల్ హ్యాండ్ కి నీకు ఇది ఉంటుంది. అప్పర్ పార్ట్ మొత్తం సేఫ్టీ ఉంటుంది కాబట్టి. సో ఇది కూడా గాగుల్స్. ఇది కూడా గాగుల్సే. బట్ ఏంటంటే ప్లెయిన్ నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు నీకు విజిబిలిటీ ఉంటుంది. ఇది ప్లెయిన్. అంటే ఇవన్నీ కలర్స్ ఏంటంటే నీకు నైట్ టైం నీకు కనపడదు కదా, రోడ్డు కనపడదు. అంటే స్విమ్మింగ్ పూల్ కూడా వేసుకోవచ్చా? ఎవరు అడిగాడు నిన్ను? వేసుకోవచ్చు. పాడైపోతాయి. తర్వాత 33 అవుతుంది. ఈ 33 ఏంటంటే తెలుసు. 33 గురించి వీడియో చేస్తే గట్టిగా వెళ్తుందేమో నీకు. మ్యాడ్ డాగ్ అని
ఫేమస్ బ్రాండ్ అనమాట. బ్లాక్ డాగ్ మ్యాక్ డాగ్. బ్లాక్ డాగ్ అనేది నలుపుతని మనం. సో అవి కూడా లైట్. ఇది లైట్, ఇది ఫాగ్ లైట్, ఎల్లో లైట్ అంటారు చూసావా, ఆ టైప్ బైక్. అది కాక స్పోర్టివ్ లుక్ వస్తుంది. ఇన్ని తీసుకున్నా కానీ ఎప్పుడు వెళ్తా టూర్కి? ఎప్పుడు వెళ్తా టూర్కి? నేను రైడింగ్ క్లబ్ లో జాయిన్ అయ్యాను. ఈ రోజు ఈవినింగ్ మీటింగ్ ఉంది. సో సండే ఒక ట్రిప్ ఉంది, ఆఫ్ రోడింగ్ ఉంది సండే. కానీ నీ బైక్ రెడీకి తీ, సుబ్బు బైక్ నేను రెడీకి తీస్తా. అది ఇది నా ఫేవరెట్. ఇది సూర్యగాడు సెలెక్షన్. ఇది పుష్ప 2 దీనికి సంబంధం ఉంది. అంటే ఆయన పుష్ప నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? బ్లాక్ బస్టర్స్ అంటారు దీన్ని. అదే బ్రేక్ దగ్గర వచ్చేవే కదా. ఇది మనకి రాళ్ళు లుక్, స్పోర్టివ్ లుక్ కంప్లీట్ గా. ఇది ఇంకొక మనం ఇందాక ఎక్స్ట్రా చూసాం చూడు, దానికి సంబంధించిన స్విచ్. ఇది చిన్నది బాగా రెడ్ ఐకి సంబంధించిన స్విచ్. అంటే నీకు ఈజీగా ఉంటుంది ఆపరేటింగ్ కి, అక్కడ ఆన్ అండ్ ఆఫ్. సో కొచ్చికి కూడా వెళ్ళి కొన్ని రీల్స్ అని నేను సేవ్ చేసుకున్నాను బైక్ సంబంధించింది. సో అటు ఇటు 2 పక్కలకి వెళ్ళి నాకు కావాల్సినవన్నీ వేసుకొని చాలా రీజనబుల్ ప్రైసెస్ లో తీసుకొచ్చాను. అవి బేసిక్గా ఇక్కడికి నువ్వు ఇవన్నీ కొన్నావు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తే డిస్క్రిప్షన్ లో పెడదాము. బట్ ఇది చార్జర్లా దీనికి పెడతా. ఫోన్ పెట్టుకుంటావా? ఫోన్ ఏం చేస్తుంది తెలుసా ఇవన్నీ పెడితే? ఇది ఆ మ్యాక్ డాగ్ లైట్స్ ఉన్నాయి కదా, దానికి ఫిట్టింగ్ చేయాల్సిన వైరింగ్ ఇది. అన్నిటి గురించి చెప్తున్నా, మా వాడి గురించి చెప్పమని తెచ్చుకుంటున్నాను. అదే వాడి బొమ్మలు వాడంతా రికార్డ్ చేస్తాడు. జిన్ అంటే అయ్యా చిన్న క్లాంప్స్, ఫిట్టింగ్ క్లాంప్స్. ఇది ఇలా ప్రాపర్ గా నీకు ఇవి ఉంటాయి. ఇవన్నీ ఆ బైకేనా? అన్నీ ఆ బైకే ఇవన్నీ. ఇది కూడా అంతే ఇందా చూపించింది. కాదు స్విచ్. ఇది ఆ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత సో దాని ఆపరేషన్ ఉంటుంది కదా, వారంటీ కార్డ్. సో దిస్ ఇస్ మ్యాక్ డాగ్ స్విచ్ ఆఫ్. చూడడానికి స్పోర్టీ లాగా ఉంటుంది, ఎలా ఉంటుంది. లైట్ వస్తుంది. ఇది మన బ్రేక్ దగ్గర మన క్లచ్ ప్యాడ్ ఇది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? వచ్చేది పైన ఒక చిన్నది ఉంటుంది కదా. సిలిండ్రికల్ గార్డ్ అంటారు. సిలిండర్ కి దానికి ఒక గార్డ్ టైప్. ఇది వచ్చి ఆయిల్ ఫిల్టర్ కి సంబంధించిన గార్డ్. ఇది వచ్చి ఇదేది రేర్ సిలిండర్ కింద ఉంటుంది, ఒక చిన్న సిలిండర్ ఉంటుంది షాక్ అబ్జర్వర్ దగ్గర. దానికి ఏది ఎఫెక్ట్ అవ్వకుండా దానికి ఒక ఇది పర్ఫ్యూమ్ కాదురా, చైన్ కి అదేమంటారు రస్ట్ అవ్వకోకుండా, రస్ట్ పట్టుకోకుండా చైన్ లో ఉన్నదంతా క్లీన్ చేస్తుంది. ఇదేంటంటే చైన్ ని షైన్ చేస్తూ సేమ్ గ్రీజింగ్ అవన్నీ అవుతుంది. నీకు బాగా పనిచేస్తుంది. రైనాక్స్ అనే బెస్ట్ బ్రాండ్ ఇది. రైనాక్స్ అనేది ఈ SMK బ్రాండ్ లో హెల్మెట్స్ స్పోర్ట్స్ చాలా కాస్ట్లీ. అంటే నీకు నేను ఇక్కడ కనుక్కోవడం అయితే ఆల్మోస్ట్ 15,000 12,000 లో. నాకు అందులో ఒక 50% లోనే వచ్చింది చెప్పాలంటే ఇది. సో దిస్ ఇస్ దీంట్లో ఆల్రెడీ వాడు ఒకటి ఇచ్చాడు. ఎస్, ఇది కాక మళ్ళీ 4 ఉన్నాయి మనకు కావాల్సినట్టుగా మ్యాచింగ్ కలర్స్. దీనికి ఇప్పుడు GoPro కూడా ఫిక్స్ చేసుకోవచ్చా? దాని మౌంట్ వస్తుంది ఇక్కడ. ఈ మౌంట్ ని ఇక్కడ నుంచి ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ మౌంట్ ని ఇక్కడ ఫిక్స్ చేసుకుంటే ఫేస్ మీదకి వస్తుంది నీట్ గా. ఇది మనకు 7 ఎంత పడింది, ఇక్కడ 18,000 17,000. సో మొత్తం మీద బైక్ తీసుకున్న కాస్ట్ నేను చెప్పను, మీ దానికే వదిలేస్తున్నా. బట్ వీటికి మాత్రం ఇక్కడ తీసుకుంటే 1 lakh ప్లస్ అయ్యి ఉండేది, బట్ అక్కడ తీసుకున్నాడు కాబట్టి 40 ప్లస్ వచ్చిందంట. సో డీటెయిల్డ్ గా డిస్క్రిప్షన్ లో కూడా షాప్ కి సంబంధించిన డీటెయిల్స్ పెడతా. అండ్ ఓవరాల్ గా త్రూ అవుట్ ఇదంతా అయిపోయిన తర్వాత, ఫిక్సింగ్ అయిపోయిన తర్వాత ఓవరాల్ లుక్ ఎలా ఉందో కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. బట్ దానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అంతే.